మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, ఈ ప్రొఫెషన్ ఫోటోగ్రాఫర్గా మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? నేను సుమారు 30 ఇయర్స్ అవుతుందండి ఈ ప్రొఫెషన్లో స్టార్ట్ అయ్యి. నాకు బాగా నచ్చి ఇష్టంగా ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాను. నేను వేరే చాలా అవకాశాలు ఉన్నా కూడా నాకు చిన్నప్పుడు హై స్కూల్ సెక్షన్ నుంచి కూడా నాకు ఒక ఆర్ట్ వేయడము ఆ విధమైన ఆలోచన ఉండేది. దాని ప్రకారంగా నాకు ఈ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ పుట్టి నేను ఈ ప్రొఫెషన్లో జాయిన్ అయ్యాను. ఓకే, ప్రతిభ ప్లస్ అభిరుచి రెండు కలిపితే షరీఫ్ గారు. సో భద్రాద్రి బంగారు కొండ అని, భద్రాచలము మన ఆనిముత్యమని, ఎన్నో అవార్డులు రివార్డులు. సో దీనిపై యొక్క మీ ప్రతిస్పందన సార్? వాటి అవార్డుల వాటి కోసము నేను ఎప్పుడు ఏం చేయాలని, నాకు నచ్చింది ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీ చేసుకుంటూ వెళ్ళాను తప్పించి నేను ఏదో ఈ అవార్డులు రావాలి వాటి కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదండి. నేను దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. సహజంగా ఫోటోగ్రఫీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని. మన మారుమూల ప్రాంతంలో నేను స్టార్ట్ అయిన రోజుల్లో నాకు అంత ఎక్కువ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. అయినా కూడా దాని మీద ఉన్న తపంతో తెలుసుకుంటూ అంచెలంచెలుగా ఆ విధంగా నేను ముందుకెళ్ళడం జరిగింది. సరే, ఈ ఫోటోగ్రఫీ అనేది ఎన్ని రకాలుగా మీరు చేస్తారు? అంటే మీకు బాగా నచ్చిన, ఇప్పుడు మనకి పిక్టోరియల్ అని, వెడ్డింగ్ ప్లస్ నేచర్ గురించి ఎక్కువగా మనము ఫోటోగ్రఫీ అనేది చేస్తూ ఉంటారు. మీకు బాగా నచ్చిన ఫీల్డ్ ఏంటి సార్? ఈ ఫోటోగ్రఫీలో చాలా రంగాలు ఉన్నాయమ్మా. అందులో పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అంటే ఆర్ట్కి సంబంధించిన ఫోటోగ్రఫీ, కళాత్మకంగా ఫోటో తీయడాన్ని పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అంటారు. నేను ఆల్ ఇండియాలో రూరల్ లైఫ్ మీద పిక్టోరియల్ ఫోటోగ్రఫీ, వాళ్ళ జీవన శైలి, ఇండియన్ రూరల్ లైఫ్ జీవన శైలి మీద ఫోటోగ్రఫీ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది నాకు. దాంతోపాటు దాన్ని కళాత్మకంగా పిక్టోరియల్ ఫోటోగ్రఫీగా చేస్తూ దాన్ని వెడ్డింగ్స్లో ఆ పిక్టోరియల్ని ఇంక్లూడ్ చేసి సహజమైన నవ్వులు, సహజమైన ఎక్స్ప్రెషన్స్, ఆ సహజత్వాన్ని ఈ వెడ్డింగ్స్లో కూడా మేళవించి చేయడం వల్ల నాకు ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా మంచి పేరు వచ్చింది. అలాగే పెద్దలు పిక్టోరియల్ ఫోటోగ్రఫీ గురించి తెలుసుకొని దాన్ని పిక్టోరియల్ ఫోటోగ్రఫీని డెవలప్ చేసుకుంటూ దాన్ని వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా ఇంక్లూడ్ చేసి తీయడం వల్ల నాకు మంచి పేరు వచ్చింది, కస్టమర్ల దగ్గర నుంచి కానీ వేరే దగ్గర నుంచి కానీ. సో ఏజెన్సీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి అనేది అంటే ఎలా జరిగింది సార్ మీ ప్రయాణం అనేది, ఈ ఫోటోగ్రఫీ అనేది? ఏదో ప్రయాణం అంటే నేనేదో ఇచ్చేసుకొని మొదలుపెట్టింది కాదండి. నాకు ఇష్టమైన ఫోటోలు తీసుకుంటూ నాకు ఇష్టమైనవి చేసుకుంటూ మొదలైన ప్రయాణము ఈ విధంగా ఇలాగా సాగుతా ఉంది. దీన్ని ఒక ప్రొఫెషన్ గా అనుకొని మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? అంటే ఇది ఒక వృత్తిగా చేసుకుందాము అని. ఇది 30 సంవత్సరాల నుంచి వృత్తిగా ప్లస్ దీన్ని ఒక టాలెంట్, హాబీగా కూడా. మన జీవన శైలి, నాకు రూరల్ లైఫ్, ఇండియన్ రూరల్ లైఫ్ లోకి వెళ్ళినప్పుడు నాకు ఆ ఫోటోగ్రఫీ, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క హావభావాలు అవన్నీ చూస్తే నాకు అసలు కెమెరా ఆగదు అనమాట. వాటిని అలా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళడం వల్లే ఈ రోజు ఇక్కడ వరకు మనం ప్రయాణించాం. సరే, అమెరికన్ పురస్కారం అనేది అందింది అని మీకు విన్నాం, దాని గురించి సార్? ఇమేజ్ కోలిక్ సొసైటీ ఆఫ్ అమెరికా USA ఇంటర్నేషనల్ ఫెలోషిప్ మేడం. ఇది 2018లో నాకు వచ్చింది. విజయవాడలో వాళ్ళ యొక్క ఇదిలో నాకు అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఫెలోషిప్ కి ఏంటంటే మనం పిక్టోరియల్ కి సంబంధించిన ఫోటోలు మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాని మీద వాళ్ళు నిర్ణయం తీసుకొని మనకి హానర్ ప్రజెంట్ చేస్తారు అన్నమాట. సో ఒక ఈ భద్రాచలం అనే పేరుని మీరు అంతర్జాతీయ లెవెల్లో తీసుకెళ్లారు ఒక ఫోటోగ్రాఫర్ గా. సో వి ఫీల్ వెరీ హ్యాపీ సార్, చాలా ఆనందంగా ఉంది మీరు అక్కడ వరకు తీసుకెళ్లారు మన పేరుని. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా, నా వల్ల భద్రాచలానికి పేరు వచ్చింది అంటే అంతకంటే సంతోషమైన విషయం ఏముంటుంది సార్? ఇప్పటి వరకు మీరు చాలా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు తీసుకోవడం జరిగింది.
అంటే ప్రత్యేకమైన ఒక స్పెషల్ సెలబ్రిటీస్ మీ లైఫ్ లో తీసుకున్నారా సార్ వారి ద్వారా? అంటే మన గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ, మన రాష్ట్ర మంత్రుల ద్వారాగా కొన్ని అవార్డులు తీసుకోవడం జరిగింది. ఓకే. అలాగే నాకు ప్రత్యేకంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా నుండి గణతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేక ఫోటోగ్రాఫర్ గా నన్ను కలెక్టర్ గారి చేతుల మీదుగా, అప్పటి మంత్రి గారి చేతుల మీదుగా పురస్కారం తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం. నాకు చాలా సంతోషంగా అనిపించిన విషయం అది. అది అవార్డు పెద్దదా చిన్నదా కాదు, అది చాలా సంతోషంగా అది అనిపించింది అన్నమాట నాకు. ఈ అవార్డులు రివార్డులు ఎక్స్పెక్టేషన్ తో మీరు ఈ ఫోటోగ్రఫీ అనేది స్టార్ట్ చేయలేదు, మీరు అలా చేసుకుంటూ వెళ్ళారు. కానీ మీకంటూ ఒక ప్రతిభ, ఒక ప్రత్యేకమైన స్థానం అనేది మీకు కలగడం జరిగింది ఇప్పటి వరకు కూడా. సార్ మీకు సపోర్ట్ అనే వాళ్ళు ఎవరుంటారు సార్ అట్లా దీనికి గాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ? మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయంలో వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం చేయలేం కదా మేడం. ఇఫ్ సపోజ్ వారం రోజులు 10 రోజులు ఇటన్నా షూట్ చేయడానికి వెళ్తా ఉంటాము, ఎక్కువగా అరకు, ఒరిస్సా అటు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే కదా సార్, చేయడం వల్లే కదా మేడం మనం అంతా చేయగలుగుతున్నాము. ఇప్పటి వరకు అంటే ఎన్ని ప్లేసెస్ మీరు కవర్ చేశారు సార్ ఓవరాల్ గా? ఇప్పుడు ఈ ఫొటోస్ కోసం అని మనము ఎంతో దూరం వెళ్తూ ఉంటారు కదా మీరు? అవును మేడం, ఎక్కువ అరకు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కవర్ చేసాం మేడం. కొంత హిమాలయాలకి అటు సైడ్, హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ చేయాల్సి ఉంది, కోరిక ఉంది, చేస్తా త్వరలో అది కూడా. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి గిరిజన వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, ప్లస్ మన కోయా వాళ్ళది, వాటి ఫొటోస్ అన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి సార్. సో మీకు బాగా నచ్చిన ఫోటో ఇప్పటి వరకు కూడా, నేను తీసిన ఫొటోస్లలో ఇది నాకు బాగా నచ్చింది అనే ఫోటో ఏదైనా ఉందా సార్? అలాగా నేను తీసిన ఫోటోలన్నీ చాలా వరకు నాకు బాగా నచ్చిన ఫోటోలే తీసాను నేను. అందులో ఎక్కువ బోండా గిరిజన మహిళకు సంబంధించి ఒక లిక్కర్ వెండర్ అనే ఫోటో నాకు బాగా నచ్చిందమ్మా. ఆ తర్వాత అరకులో బాబుకి ఫీడింగ్ ఫోటో ఒకటి బాగా నచ్చినాయి. అలాగే కొన్ని ల్యాండ్స్కేప్లు, నేను తీసిన ప్రతి పిక్చర్ కూడా నాకు బాగా నచ్చింది. నేను ఇష్టపడి అది బూరని క్యారీ చేసుకొని ఉంది సార్ అది. ఓకే. ఇంకొకటి సార్ అంటే అది దున్నపోతులతోటి ఏదో కాంపిటీషన్ లాగా ఉంది, అది కూడా ఫొటోస్. అది కంబాలా రేస్ కర్ణాటకలో తీసింది, కర్ణాటకలో తీసింది అది కంబాలా రేస్ అని. ఇంకా చాలా ఫోటోలు చాలా ఇష్టంగా తీసిన ఫోటోలు, నాకు ఇష్టమయ్యే ఈ రంగంలోకి వచ్చి ఇష్టంగా తీసుకున్న ఫోటోలు. ఓకే సార్. అయితే నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాక కొంత నేర్చుకున్న తర్వాత నాకు జేఎన్టీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ లో షార్ట్ టర్మ్ ఫోటోగ్రఫీ డిప్లొమా కూడా చేశాను, అది కూడా నాకు ఎంతో కొంత ఉపయోగపడ్డది. అలాగే ఫోటోగ్రఫీ రంగంలో పెద్దలైన మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజన్ బాబు గారు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మా మిత్రులు కొంతమంది ఉన్నారు, శ్రీనివాస్ గారు, నాగు గారు, బొమ్మల వెంకన్న గారు అని, వీళ్ళంతా మేమంతా ఒక గ్రూప్ గా వెళ్ళి ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాం అన్నమాట. అందరికి అందరి నాలెడ్జ్ షేర్ చేసుకొని ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ మనం అలా ముందుకెళ్తున్నాం. సార్ జాతీయ స్థాయిలో మీరు గోల్డ్ మెడల్స్ అందుకున్నామని విన్నాము, దానికి గాను మీ వివరణ సార్? చాలా సంస్థలు ఆర్గనైజ్ చేస్తూ పెట్టే ఫోటో కాంటెస్ట్ లో జాతీయ స్థాయిలో చాలా సార్లు గోల్డ్ మెడల్స్ అందుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కాంపిటీషన్స్ లో కూడా గతంలో అవార్డులు సాధించడం జరిగింది. రీసెంట్ గా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డ్స్ లో కూడా ఒక అవార్డు ప్రకటించారు. అలాగే రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో కూడా నేను గతంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేశాను, ప్రస్తుతం రాష్ట్ర సలహాదారుడిగా ఉంటున్నాను. అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకి సేవ చేయాలన్నా కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అలాగే ఫోటోగ్రఫీ అది ట్రైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఎవరన్నా కాంటాక్ట్ చేసిన వాళ్ళకి తప్పకుండా
సలహాలు సూచనలు ఇవ్వడము, నాకు ఉన్న నాలెడ్జ్ షేర్ చేయడము, ఓకే అదంతా ఆ విషయాల్లో కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటాను మేడం నేను. అంటే Okay. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తే దాని యొక్క విలువ ఉంటుంది, ఇంట్రెస్ట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే దాని విలువ అవును ఉండదు. sir. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వస్తే తప్పకుండా Hmm. నేను చెప్తా, మన దగ్గర వచ్చి మనతో షేర్ చేసుకున్న వాళ్ళు సుమారుగా Hmm. ఒక 60-70 మంది ఉంటారు. వాళ్ళు Hmm. ఫోటోగ్రఫీలో మంచిగా స్టాండర్డ్స్ తోటి వాళ్ళ ఒక లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఓకే అది చాలా సంతోషంగా ఉంటుంది నాకు వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా. ఓకే బీయింగ్ ఏ ఫోటోగ్రాఫర్ గా 30 years ని అంటే అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి అప్పుడు ఫోటోగ్రఫీకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేదానికి మీకు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది సార్. చాలా తేడా ఉంది మేడం. ఇప్పుడు Okay. జనరల్ గా మా జనరేషన్ ఫోటోగ్రాఫర్స్ దానికి దీనికి వారధి లాంటి వాళ్ళు. మేము ఫిలిం ఫార్మెట్ లో పనిచేసాం, డార్క్ రూమ్ లో పనిచేసాం, ఫిల్మిల మీద ఫోటోలు తీసాము. Okay. తర్వాత డిజిటల్ లో కన్వర్ట్ అయితే డిజిటల్ కి వచ్చాము. డిజిటల్ లో దాన్ని పూర్తి అవగాహన చేసుకొని దాన్ని పూర్తిగా ఆ, తెలుసుకొని డిజిటల్ మీద ఫోటోలు తీయగలుగుతున్నాము. పాత తరానికి ఈ తరానికి అనుసంధానకర్తలమే మేము ఒక విధంగా చెప్పాలంటే. ఫిలిం ఫార్మెట్ వాడాము, డార్క్ రూమ్ వాడాము, డిజిటల్ వాడాము, సిస్టమ్ వాడుతున్నాము. ఓకే సార్ ఇప్పటి వరకు కూడా మీరు రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఉత్తమ ఫోటోగ్రాఫర్గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. సో ఒక ఉత్తమ ఫోటోగ్రాఫర్గా ఇప్పుడు అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళకి కావాలి ఫోటోగ్రాఫర్గా అని. సో వాళ్ళకి ఏమన్నా మీ సలహాలు? నా సలహా అంటే ఏం లేదు మేడం, అంత ఇష్టంగా పని చేస్తే దానికి హద్దులు ఉండవు. ఓకే ఇష్టంగా పని చేయడం ఒకటే ఈ ఫోటోగ్రఫీలో మన యొక్క హైట్స్ అందుకోవడానికి ముఖ్య కారణం. సో ఇంత దూరాలు మీరు ఆ ఫోటో కోసం వెళ్ళడం అనే దానికోసం మనకి ఒక ఓపిక అనేది ఉండాలి సార్, కష్టం అనేది ఓపిక అనేది ఉండాలి కదా సార్. ఒక ఓపికే కాదు, చాలా ప్రమాదాలు వ్యయ ప్రయాసాలు కూడుకుని చేశాము. నేను ఒకసారి అరకులో చాలా ఎత్తు ప్రదేశానికి వెళ్ళాం, ట్రాన్స్పోర్ట్ కూడా లేని ప్రదేశానికి వెళ్తే ప్రమాదం జరిగి నేను పడిపోవడం జరిగింది. పడిపోతే నాది చెయ్యి 2 ముక్కలు అయిపోయింది. అక్కడి నుంచి అరకు నుంచి వైజాగ్ హాస్పిటల్ రావడానికి నాకు 12 hours దాకా పట్టింది. అక్కడ వైద్య సేవలు లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి అది హ్యాండిల్ సరి చేయించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంత కష్టపడ్డా కూడా ఫోటోలను చూస్తే ఆ కష్టము మర్చిపోతాం. ఓకే సార్, మీకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డుకు గాను మా సుమన్ టీవీ తరపున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా సుమన్ టీవీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.